అమరావతి ఛాంపియన్షిప్ పోటీలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా సుమారు 14,700 మంది క్రీడాకారులు పాల్గొంటుండడంపై నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు. క్రీడాకారులకు టీటీడీ తరపున వసతి, ఆతిథ్య సదుపాయాలు కల్పిస్తున్నట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ఈ తరహా క్రీడా కార్యక్రమాలు భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. క్రీడలతో శారీరక, మానసిక ఉల్లాసం కలుగుతుందని శాప్ చైర్మన్ రవినాయుడు పేర్కొన్నారు. విద్యతో పాటు క్రీడలకు టీటీడీ ప్రాధాన్యత ఇస్తోందని, అందరి సహకారంతో ఛాంపియన్షిప్ పోటీలను విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. గ్రాండ్గా చేస్తున్న ఈ అమరావతి ఛాంపియన్షిప్ వాలీబాల్ సెమీఫైనల్ మ్యాచ్ కి ముఖ్య అతిథులకి స్వాగతం చేస్తున్నాం. ధన్యవాదాలు సార్. కొంచెం ల్యాండ్ వెళ్ళండి, మా ఫ్రేమ్ రాదు. మధ్యలో రాకుండా కొంచెం దగ్గర సార్ ఒకసారి ఇంకా లాంగ్ వస్తుంది. అదే
అధికారులు మహామండలాన్ని విచ్చేశారు, కోఆర్డినేటర్ విచ్చేశారు. వాళ్ళ తప్పకుండా ఆహ్వానం కడప మరియు పార్వతీపురం మండల జిల్లాలో జరుగుతున్న ఈ హోరాహోరీ విచ్చేసినందుకు మన ఆర్గనైజింగ్ కమిటీ తరఫున, కబడ్డీ క్రీడాకారుల తరఫున, రాష్ట్ర క్రీడా ప్రాధికారి తరఫున సాధారణ గౌరవ టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారు, గౌరవ స్టాఫ్ చైర్మన్ శ్రీ రవినాయుడు గారు, మరి వారి ఇక్కడ విచ్చేసినందుకు మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు క్రీడాకారుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాంపూర్ విచ్చేసిన అందరికీ కూడా మా క్రీడా ప్రాంగణం కబడ్డీ అధికారులు మరియు క్రీడాకారులు గౌరవ టీటీడీ బోర్డు చైర్మన్ గారు మధ్యలో క్రీడాకారులు బ్యాక్బోన్ ఓన్లీ ప్లేయర్స్ please stop the match. Kindly take the charge in court number 3. అందరికీ నమస్కారం. ఈరోజు రవినాయుడు మరి శాప్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ నేషనల్ ఛాంపియన్షిప్ ఇప్పుడే వాలీబాల్ చూసి వచ్చాం. ఇప్పుడు ఇక్కడ కబడ్డీ మ్యాచ్ చూడటానికి ఇక్కడ వచ్చేయడం జరిగింది. ఇది ఒక నూతన అధ్యాయం అని నాకు అనిపిస్తుంది. ఇదివరకు అన్నాడు తిరుపతిలో నాకు తెలిసి ఇలాంటి ప్రోగ్రాం జరిగినట్టు నేనైతే వినలేదు, జరిగి ఉండొచ్చేమో. బట్ ఇవన్నీ కూడా భావితరాలకి ఉపయోగపడే కార్యక్రమాలు. ఇవన్నీ కూడా ఈ శాపాధ్వర్యంలో ఇంత భారీ ఎత్తున ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించటం యొక్క రవినాయుడు యొక్క కృషి ఎంతో ఉంది. దానికి జేబీ శ్రీనివాస్ గారు మిగిలిన పెద్దలందరూ కూడా ఆశీర్వాదంతో ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి గేమ్స్ అన్నీ కూడా సక్సెస్ కావాలని చెప్పి దేవదేవుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అమరావతి ఓకేనా శేఖరన్న? శేఖరన్న, అమరావతి ఛాంపియన్షిప్ గత 2 రోజులుగా వేలాది మంది క్రీడాకారుల పోటాపోటీగా పోటీలు నిర్వహించడం జరుగుతూ ఉంది. 3వ రోజు పెద్దలు గౌరవనీయులు బిఆర్ నాయుడు గారు దీనికి 3వ రోజు ముఖ్య అతిథిగా విచ్చేశారు. అమరావతి ఛాంపియన్షిప్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నప్పుడు మొత్తం 14,700 మంది ఇక్కడికి వస్తారు. మరి ఇంతమంది ఇంతవరకు రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఇంత పెద్ద టోర్నమెంట్ నిర్వహించాలంటే ఎవరు ధైర్యం చేయాల, ఎలా చేయగలుగుతారో చాలామంది అడిగారు. నేను ఆ రోజు చెప్పాను మా అధికారులందరూ కూడా, ఇక్కడ టీటీడీ ఉంది, క్రీడలకు ప్రోత్సహిస్తుంది. ముఖ్యంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు ఈరోజు ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ రెండింటికి ప్రాధాన్యత ఇస్తున్నారు. గంజాయికి డ్రగ్స్కి దూరంగా ఉండాలంటే యువత విద్యార్థులు క్రీడల వైపు మొగ్గు చూపించాలి. మానసికంగా శారీరకంగా దృఢత్వం ఉండాలంటే ఈరోజు వ్యాయామం అనేది చాలా ముఖ్యమని చెప్పి బిఆర్ నాయుడు గారు ఎప్పుడూ ఒక మాట చెప్తుంటారు. ఈరోజు నేను అనేక సందర్భాల్లో నేను శాప్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నాక పెద్ద ఆయన గారిని కలిసినప్పుడు నువ్వు ఏం చేయాలనుకుంటే చెయ్యి, క్రీడలకు కానీ ఎడ్యుకేషన్కి కానీ మనం పెద్దపీట వేస్తున్నాం. ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థులందరికీ కూడా
ఎంత చేయాలో అంత మనం చేద్దామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. తదనుగుణంగానే అమరావతి ఛాంపియన్షిప్ నిర్వహించాలనుకున్నప్పుడు ఈరోజు విద్యార్థులకు కానీ ఇక్కడున్న క్రీడాకారులకు కానీ మా స్టాఫ్కి కానీ ఈరోజు టీటీడీ తరపున ఈరోజు ఆర్ట్స్ కళాశాలలో ఉన్న వసతి గృహాలు కానీ, అదేవిధంగా పద్మావతి డిగ్రీ కళాశాల కానీ, పాలిటెక్నిక్ కళాశాలలో కానీ ఏదైతే ఖాళీగా ఉన్నాయో వాటిని మాకు అవకాశం కల్పించారు. కాబట్టి ఈ టోర్నమెంట్ని ఇంత దిగ్విజయంగా చేయగలుగుతున్నాం. ప్రత్యేకంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారిని ఈ సందర్భంగా క్రీడాకారుల తరపున, స్పోర్ట్స్ అథారిటీ తరపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు కూడా తెలియజేసుకున్నాం. మీ సహకారం ఎప్పుడు స్పోర్ట్స్కి కానీ, క్రీడలకు అదేవిధంగా విద్యకు కానీ ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి క్రీడాకారుల తరపున బిఆర్ నాయుడు గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటూ దిగ్విజయంగా ఈరోజు కబడ్డీ, వాలీబాల్ క్రీడాకారులతో భాగస్వాములై ఈరోజు మరో చెప్తున్నారు, ఇంతకుముందు పాత జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయని. ఈరోజు క్రీడాకారుల కష్టం తెలిసిన వ్యక్తి, క్రీడలను అభివృద్ధి చేసే వ్యక్తి, క్రీడలను ప్రోత్సహిస్తున్న వ్యక్తి బిఆర్ నాయుడు గారు ఈరోజు రావడం అనేది నిజంగా మా స్పోర్ట్స్ అథారిటీ తరఫున ఆనందం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాం.